లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు అనండి. ఈ లోకం విషయంలో భాగ్యవంతులు ఉండొచ్చు, కానీ అలాంటి వారు విశ్వాసం విషయంలో దరిద్రులు. కానీ ప్రియరా, దేవుడు కోరుకున్నది ఒకటైతే మనిషి ఆలోచన చేసేది మరి ఒకటి. భూమి మీద ఎంత గొప్ప భాగ్యవంతులు బ్రతికితే అంత మంచిది అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లోకం విషయంలో కాదు దేవుడు భాగ్యవంతుడిగా బ్రతకాల్సింది. మరి దేని విషయంలో భాగ్యవంతుడిగా బ్రతకాలి? విశ్వాసమందు భాగ్యవంతులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనిషి కోరుకుంటున్నది ఏంటంటే, భూమి మీద అన్ని సంపాదించుకోవాలి, ఏమైతే తక్కువ ఉన్నావో అవన్నీ సంపాదించుకొని గొప్పగా బ్రతకాలి, భాగ్యవంతురాలుగా బ్రతకాలన్నది మనిషి ఆలోచన, మనిషి కోరిక. కానీ ప్రియరా, ఇలాంటి వారు లోకం విషయంలో భాగ్యవంతులే, కానీ అది దేవుని విషయంలో కానివ్వండి, విశ్వాసం విషయంలో కానివ్వండి, వారు భాగ్యవంతులు కారు. కానీ ప్రియరా, దేవుడు కోరుకుంటుందంటే లోకం విషయంలో దరిద్రులైనా పర్వాలేదు, కానీ విశ్వాసం మందు మాత్రం ఎలా ఉండాలా? భాగ్యవంతులుగా ఉండాలి. కానీ ప్రియమైన వాళ్ళరా, లోకం ఏమైనా చేస్తుందంటే భాగ్యవంతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, దరిద్రులైన వారికి అసలు ప్రాధాన్యత ఇవ్వరు. అంతే కదండి. భాగ్యవంతుడు చిన్న పని చేసి చాలా గొప్పగా పొగడతారు లోకమైతే. అదే దరిద్రుడు ఏమి లేనివాడైతే ఎంత గొప్ప పని చేసినా సర్వసాధారణంగానే చూస్తారు, కానీ అది గొప్పగా మాత్రము చూడరు. దేన్ని బట్టి? భాగ్యవంతులను బట్టి. భాగ్యవంతుడు వాడు చిన్న పని చేసినా గొప్పగా పొగుడుతాము. దరిద్రుడు అయిన వాడు ఎంత గొప్ప పని చేసినా చిన్నగానే చూసాము తప్ప వాడిని ప్రశస్తమైన వస్తువుగా ఆయనని మాత్రము చూడం. అదే విషయం బైబిల్ చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. ఆ మాట అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 3-4 వచ్చిన చూడండి ఒకసారి. మీరు ప్రశస్త వస్త్రము ధరించుకున్న వానిని చూసి సన్మానించి మంచి స్థలం మందు కూర్చున్నవని ఎవరిని? భాగ్యవంతుని. ప్రశస్తమైన వస్త్రం ధరించుకున్నాడే వారు ఎవరంటే భాగ్యవంతుడు. భాగ్యవంతునికి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారంట? మంచి స్థలం మందు కూర్చునడానికంటండి. ఆ తర్వాత మాట, ఆ దరిద్రుడితో నీవు అక్కడ నిలువుము, లేక అదండి కింద కూర్చో. పాదపీఠం అంటే కింద కూర్చో. భాగ్యవంతుడేమో పైన ప్రశస్తమైన ధరించుకున్న వాని సింహాసనం మీద కూర్చుని పెడతారంట, దరిద్రుని వాని ఎక్కడ కూర్చోబెడతారంట? పాదాలపీఠ. దేని బట్టి ఈ తారతమ్యం? భాగ్యవంతుడు గనక ప్రశస్త వస్త్రం ధరించుకునేవాడు భాగ్యవంతుడు. అలాంటి భాగ్యవంతుడికి సింహాసనం ఎక్కువ కూర్చోబెడతారంటండి. అదే దరిద్రుని ఏం చేస్తారంట? మూలకు ఒక తాను నిలబడు, లేదా నా పాదం కింద కూర్చో. అంటే భాగ్యవంతునికి దరిద్రునికి ఇచ్చే లోకం యొక్క విలువ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. భాగ్యవంతునికి ఒక విలువ, దరిద్రైన వానికి మరొక విలువ. ప్రశస్త వస్త్రం ధరించుకున్న భాగ్యవంతునికేమో ఒక స్థానము, దరిద్రునికేమో కింది స్థానము. అంటే లోకము చూసే విధానం ఇది. అలాగే మరొక భాగ్యవంతుని లోకం ఎలాగ చూస్తుందో, దరిద్రుని ఎలాగ చూస్తుందో మరొకరు చూద్దాం ఒకసారి. మరొక మాట చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ అధ్యాయం, క్షమించండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం నుంచి. ఒక చిన్న పట్టణము ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి. దానిపైన గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉండెను. తన జ్ఞానం చొప్పున ఆ పట్టణమును రక్షించెను. అయినను ఆ బీదవారిని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, ఇక్కడ ఒక పట్టణం ఉంది, ఒక చిన్న పట్టణం ఉంది.
ఆ చిన్న పట్టణంని ఏం చేశాడంటే ఒక గొప్ప ధనికుడు, ఒక గొప్ప భాగ్యవంతుడు వచ్చి ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు. ముట్టడి వేస్తే ఒక జ్ఞానము గల బీదవాడు, ఒక జ్ఞానం గల బీదవాడు ఆ పట్టణాన్ని సంరక్షిస్తే ఆ ఊరు, ఆ గ్రామం ఏం చేసిందంట, ఆ బీదవాడిని మరిచిపోయారంటారండి. ఆ యొక్క ఆ యొక్క వ్యక్తిని. అదే భాగ్యవంతుడు చిన్న పని చేసే గొప్పగా పొగడతాము, గొప్పగా ఆలోచిస్తుంది లోకం. కానీ ఈ బీదవాడిని ఏం చేసిందంటే, ఈ ఊరు, ఈ పట్టణం ఏం చేసిందంటే మరిచిపోయింది. ఎందుకంటే బీదవాడు, భాగ్యవంతుడు కాదు గనక. ఆలోచించండి. అంటే భాగ్యవంతునికి ఒక విలువ, దరిద్రునికి ఒక విలువ. దరిద్రుడు ఎంత మంచి పని చేసినా మరిచిపోతారు తప్ప, భాగ్యవంతుడు ఎంత చిన్న పని చేసినా అది అనేక సంవత్సరాలు గుర్తుండిపోయేలాగన తీర్చిదిద్దుతాం. అది లోకపు తీరండి ఇది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోక విషయములో దరిద్రులైనను విశ్వాసమందు మాత్రము భాగ్యవంతులు. విశ్వాసము విషయంలో బాగలంతిన వారు దాంట్లో ధనికులు ఉండొచ్చు, దరిద్రులైనను ఉండొచ్చు. కానీ విశ్వాసమందు ఎవరైతే నిలకడగా ఉంటారో, అది ఎవరైనా సరే, అది దరిద్రుడైనా సరే, అది బీదవాడైనా సరే, అది ధనికుడైనా సరే, విశ్వాసమందు నమ్మకముగా విశ్వాసం కలిగి ఉంటే అలాంటి వారు మాత్రమే దేవుని విషయంలో భాగ్యవంతులు. లోకం విషయంలో భాగ్యవంతుల వారిని దేవుడు ఎన్నిక కోరుకోవట్లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఎంత భాగ్యవంతులు బ్రతికితే అంత బాగుందని మనం అనుకుంటాము. కానీ అలా అనుకున్న ఒక యవనస్తుడు చూద్దాం మనం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తుల వారు అన్న మాట, నన్ను సత్పురుషుడు ఏలనుచున్నావు, దేవుడొక్కడే గాని మరి ఎవరును సత్పురుషుడు కానిరడు అని అంటూ యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రము ఉన్న 10 ఆజ్ఞలు చెప్పాడు, అవి పాటించమని. ఎవరికి? యవనస్తుడికి 10 ఆజ్ఞలు పాటించమన్నాడు ఆయన. అయితే యవనస్తుడు అన్న మాట ఏంటంటే, కింది మాట చూసి, ప్రభు ఇవి నేను బాల్యం నుండి పాటిస్తున్నాను 10 ఆజ్ఞలు. ఎప్పటి నుంచి పాటిస్తున్నా? బాల్యం నుండి పాటిస్తున్న 10 ఆజ్ఞలు అని అన్నప్పుడు యేసుక్రీస్తులో అన్న మాట ఏంటంటే, అయితే నీకు ఒకటి కొదువగా ఉన్నది. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటిదంటే, నీ ఆశయమ్మ బీదలకి ఇమ్మన్నాడు ఆయన. ఏమన్నాడు? యాస్యం అన్నాడంటే యవనస్తుడు భూమి మీద భాగ్యవంతుడా దరిద్రుడా? భాగ్యవంతుడు గనుకనే యేసుక్రీస్తు వారిని యాసి అమ్మి బీదలకు ఇవ్వమన్నాడు. భాగ్యవంతుడు ఈ లోకంలో భూమి మీద యవనస్తుడు భాగ్యవంతుడు, సరే మంచిదే. కాకపోతే విశ్వాసంలో దరిద్రుడు. ఎందులో భాగ్యవంతుడు, ఎందులో దరిద్రుడు అంటే, లోక విషయంలో భాగ్యవంతుడు, విశ్వాసములో దరిద్రుడు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారన్న మాట ఈ ఆస్యం బిదులకు అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? ముఖమును చిన్నగా బుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరి లోక విషయంలో భాగ్యవంతుడిగా ఉండాలనుకున్నాడు ఈ యవనస్తుడు, కానీ విశ్వాసంలో మాత్రం భాగ్యవంతుడిగా ఉండాలని మాత్రము కోరుకోలేదు. నిజంగా ఈ యవనస్తుడు లోక విషయంలో భాగ్యవంతుడు కంటే విశ్వాసంలో భాగ్యవంతుడిగా ఉండాలని అనుకుంటే ఆ ఆశ మీ బీదలకు ఇచ్చేవాడు. పొట్టి జక్కయ్య గురించి మీకు తెలుసు. ఎవరి దగ్గర నేను అన్యాయంగా నేను తీసుకుంటే వారికి 4 గంటలు తిరిగి చెల్లిస్తాను. ఇప్పుడు ఈ పొట్టి జక్కయ్య ఎందులో భాగ్యవంతుడు? విశ్వాసంలో భాగ్యం. ఎందుకు తెలుసా? ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ దరిద్రులైనా పర్వాలేదు, కానీ విశ్వాసం విషయమందు పరలోకములు ఎలాగుండాలి? భాగ్యవంతులుగా ఉండాలన్న కోరిక, ఆలోచన రావాలి.
ఒక అననీయ సప్పీరా అపోస్తుల కార్యంలో చూడగలం మనం 5వ అధ్యాయంలో. వాళ్ళు కూడా భూమిని అమ్మారు, ధనము సమకూర్చుకున్నారు, కొంత అపోస్తుల పాదల యొద్ద పెట్టారు, వీళ్ళు దాచుకున్నారు. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము భాగ్యవంతులుగా బ్రతకాలన్న ఆలోచన, బ్రతకాలన్న ఆలోచన వచ్చిందే, కానీ విశ్వాసం విషయం వీరు మాత్రము దరిద్రులు. అందుకని మన యాకోబు పత్రిక చూసుకున్నట్టుగా విశ్వాసం ఈ లోకం విషయమందు దరిద్రులైన వారిని, విశ్వాసం విషయంలో ఎలాగుండాలి? భాగ్యవంతులు. ఈ లోక విషయంలో దరిద్రులుగా బ్రతకాలన్నా పర్వాలేదు, కానీ విశ్వాసం విషయంలో మాత్రం భాగ్యవంతులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనిషి మాత్రము ఈ లోకం విషయంలో మాత్రమే భాగ్యవంతుడుగా, బాగా ఉన్నత స్థాయిగా బ్రతకాలని మనిషి కోరుకుంటాడు. కానీ విశ్వాస విషయంలో మాత్రము నమ్మకముగా ఉండి దేవుని విషయంలో మాత్రము భాగ్యవంతులుగా మరి ఆలోచన మాత్రము మనిషి కోరుకోవట్లేదండి. ఈ లోకం విషయంలో ధనవంతులుగా భాగ్యవంతులుగా బ్రతికితే విశ్వాసంలో కూడా భాగ్యవంతులుగా ఉండాలి ఆలోచన. మరి విశ్వాసం విషయంలో ఎవరు భాగ్యవంతులు ఆలోచించండి. ఇప్పటి వరకు ఒక యవనస్తుని, ఒక అననీయ సప్పీరాని ఈ లోక విషయంలో భాగ్యవంతులుగా చూశాము, కానీ వారు విశ్వాసం విషయంలో మాత్రం వారు దరిద్రులు. మరి ఎవరు విశ్వాసం విషయంలో ఎవరు భాగ్యవంతులు? ఎలాంటి వారు భాగ్యవంతులు? ఎలాగ బ్రతుకుతే దేవుని విషయంలో భాగ్యవంతులు? ఆలోచించిన పిల్లలు చూద్దాం ఒకసారి. ఎలాంటి వారు భాగ్యవంతులు? విశ్వాసం విషయంలో ఎలాగ ఉంటే భాగ్యవంతులు, ఎలాగ ఉండకూడదు దరిద్రులు, ఎలాగ ఉంటే భాగ్యవంతులో కొన్ని మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను ప్రియులారా. చూద్దాం ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయము. త్వరగా ఆదికాండము 14వ అధ్యాయము. ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో బాగా అబ్రహాము గారు దేవునికి అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడంటండి. చాలండి, అన్నిటిలో 10వ వంతు ఎవరు? అబ్రహాము దేవునికి ఇచ్చాడంట. అన్నిటిలో ఒకదానిలో కాదు దేవునికి 10వ వంతు ఇచ్చింది. ఎన్నిటిలో ఇచ్చాడు? అన్నింటిలో ఆయనకి కలిగిన ప్రతి దానిలో దేవునికి 10వ వంతు ఇచ్చాడు ఆయన. అన్నింటిలో ఒకదానిలో కాదు 10వ వంతు ఇచ్చింది దేవునికి. ఎన్నిటిలో? తనకు కలిగిన అన్నిటిలో దేవునికి 10వ వంతు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇక్కడ దరిద్రులైనా పర్వాలేదు, కానీ విశ్వాసం విషయంలో మాత్రం భాగ్యవంతులుగా ఉండాలని. అంటే దేవునికి ఈ లోక విషయంలో దరిద్రులైనను విశ్వాసమందు భాగ్యవంతులు. అంటే అబ్రహాము గారు చాలా ఆస్తిపరుడు, చాలా ఉన్నవాడైనను దేవునికి ఇవ్వాలన్న ఆలోచన కలిగింది. చూశారా? అదండి విశ్వాసం అంటే. ఆ విశ్వాసమే భాగ్యవంతులుగా చేస్తుంది. అబ్రహాము గారు అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. ఏదో నాకు అన్ని ఇచ్చాడు కదా, ఏదో ఒక దాంట్లో ఇస్తే సరిపెట్టుకుందామన్న ఆలోచన కాదండి అబ్రహాము గారిది. అన్నింటిలో ఎన్ని ఇచ్చాడు ఆయన? అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు ఆయన. అంటే దేవుని విషయంలో, విశ్వాసం విషయంలో భాగ్యవంతుడిగా కనబడుతున్నాడు అబ్రహాము గారు. దేనిని బట్టి? దేవునికి ఇచ్చుటను బట్టి. ఆ ఇవ్వటము దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసముతో దేవునికి ఇచ్చిన వారు మాత్రమే దేవుని విషయంలో భాగ్యవంతులు. దేవునికి ఇవ్వని అననీయ సప్పీరా దరిద్రులు. దేవుని కొరకు ఇవ్వని ఒక యవనస్తుడు దరిద్రుడు. దేవుని కొరకు ఇచ్చిన అబ్రహాం మాత్రము భాగ్యవంతుడు. అంటే దేవుని కొరకు, దేవుని పని కొరకు ఎవరైతే ఖర్చు చేశారో, దేవుని కొరకు ఎవరైతే ఇస్తారో, ధనము కానీ, తమ ఆస్తి కానివ్వండి, తమ శరీర క్రియలు కానివ్వండి, ఈ చేతులు కానివ్వండి, ఈ కాళ్ళు కానివ్వండి, ప్రతిదీ కూడా దేవునికి ఇస్తే, దేవుని కొరకు బ్రతికితే అలాంటి వారు మాత్రమే దేవుని విషయంలో భాగ్యవంతులు.
అబ్రాహాము గారు అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. దేవునికి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? విశ్వాసం విషయంలో భాగ్యవంతులుగా ఉండాలనేసి. మరి చూద్దాం ఒకసారి. అదే ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చిన. చాలండి. ఇక్కడ హేబేలు కూడా దేవునికి ఇవ్వాలని దేవుడు అడగక మునిపే మరి హేబేలు గారు ఇచ్చారండి. దేవుడు అడగలేదు ఇక్కడ. కయ్యూను నాకు బలి అర్పించు, క్రొవ్విన వాటిని నాకు కొన్ని తెచ్చి బలి అర్పించమని దేవుడు అడగలేదండి. అడగకపోయినా దేవుని మనసు ఎరిగి హేబేలు ఏం చేశాడు? క్రొవ్విన వాటిలో కొన్నెనాడు. క్రొవ్విన వాటిలో ఒకటి తెచ్చి అర్పించలేదు హేబేలు. ఎన్ని తెచ్చాడు? కొన్ని. అంటే దాంట్లో ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. ఎందుకు ఇచ్చాడంటే దేవునికి ఇవ్వాలి అన్న మనసు కలిగిన వాడు హేబేలు. అంటే దేవునికి ఇచ్చుటలో భాగ్యవంతులు అన్నమాట. అది విశ్వాసం కలిగి ఇవ్వాలి. ఎలాగివ్వాలి? విశ్వాసం కలిగి నమ్మకముతో దేవునికి ఇవ్వాలి. అలా దేవునికి ఇచ్చిన వారు మాత్రమే భాగ్యవంతులు. దేవునికి ఇవ్వని వారు దరిద్రులు. అలసిన అబ్రహాము గారు 10వ వంతు, అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. మరి హేబేలేమో తన క్రొవ్విన వాటిలో దేవుడు అడగక ముందే కొన్నిటిని దేవునికి బలి అర్పించాడు. అంటే దేవుని కొరకు ఇవ్వాలన్న ఆలోచన కలిగితే, అలాగే ఇస్తే, అలాంటి వారు మాత్రమే దేవుని విషయంలో భాగ్యవంతులు అంటండి. ఆలోచించే ఎంతమంది ఇస్తారు? మన కష్టార్జితంలో దేవునికి ఎంత ఇస్తున్నాము? మన చేతులతో దేవుని ఎంత పని చేస్తున్నాము? 6 దినాలు కష్టపడి పని చేస్తున్నాం, మన పని చేసుకుంటున్నాము. ఇదంతా కూడా మరి దేవుని పని ఎవరు చేస్తున్నారు? అందుకంటాడు, ఈ ప్రజలు తమ సొంత కార్యములు చూచుకునిచున్నారు కానీ దేవుని కార్యములు చూడనే చూడరంటారు ఆయన. దేవుని పని చేసేవారు భాగ్యవంతులు, దేవునికి ఇచ్చేవారు మాత్రమే భాగ్యవంతులు. అబ్రహాం ఇచ్చాడు, హేబేలు ఇచ్చారు. ఇచ్చేవారు భాగ్యవంతులు, దాచుకునేవారు భాగ్యవంతులు కాదు. దాచుకునేవాడు ఈ లోక విషయంలో భాగ్యవంతులు కావచ్చు, కానీ అది విశ్వాసం విషయంలో, దేవుని విషయంలో మాత్రము దరిద్రులు. యవనస్తుడు విశ్వాసం విషయంలో దరిద్రుడుగా ఉన్నాడు, కానీ లోక విషయంలో మాత్రము భాగ్యవంతుడు. లోకం విషయంలో ఎంత భాగ్యవంతుడు బ్రతికితే ఏంటి లాభం? అది బ్రతుకున్నంత వరకే కదా. మరణించిన తర్వాత నువ్వు సంపాదించేంతది కూడా నీ వారికి, తర్వాత ఎవరికి ప్రయోజనం? అది నీకు ప్రయోజనం లేదే. ఆలోచించ. అంటే ఇక్కడ భాగ్యవంతులు అయినను కూడా దేవునికి ఇచ్చేవారు మాత్రమే భాగ్యవంతులు, దేవుని పని చేసే మాత్రమే వారు భాగ్యవంతులు. కానీ దేవుని పక్కన పెట్టి నువ్వు ఎంత సంపాదించినా ఇక్కడ మాత్రమే భాగ్యవంతుడు, కానీ అది దేవుని విషయంలో మాత్రము దరిద్రులే. ఆలోచించిన వాళ్ళు అంటే ఈ లోకం విషయంలో ఉన్న దరిద్రులైనను లేకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసం విషయంలో మాత్రం భాగ్యవంతులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే లేకపోతే ఒక యవనస్తుడిలాగా, ఒక అనినే సప్పిరలాగా ఈ లోకం విషయంలో ధనవంతులుగా బ్రతకొచ్చు, కానీ అది దేవుని విషయంలో మాత్రము దరిద్రులుగానే కనబడతారు. ఈ భూమి మీద సంపాదించిన ధనవంతుడు పరదేశంలో దరిద్రుడిగా బ్రతుకుతున్నాడని నెమ్మది పొందలేక. నెమ్మది పొందేవాడు భాగ్యవంతుడు, అంతే కదండి. నెమ్మదిగా బ్రతికేవాడు మాత్రమే బ్రతికవంతుడు. ఎల్లకాలము కష్టకాలం బ్రతికేవాడు మాత్రము భాగ్యవంతుడు అంటారు. లాజరు భూమి మీద దరిద్రుడిగానే బ్రతికాడు, కానీ పరదేశులు మాత్రము నెమ్మది పొందుతున్నాడు అంటే భాగ్యవంతుడు లాజరు. ధనవంతుడేమో తన ప్రాణముతో అనుకుంటున్న మాట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఇదే కదండి. ఎవరన్న మాట? ధనవంతుడు అనగా భాగ్యవంతుడైన ధనవంతుడు అన్న మాట. తినుము త్రాగుము సుఖించుము. ఇక్కడ భాగ్యవంతుడు, కానీ పరదేశులు మాత్రము దరిద్రుడు. లాజరు మాత్రం ఇక్కడ భూమి మీద దరిద్రుడిగా బ్రతికాడు, కానీ పరదేశులు మాత్రం నెమ్మది పొందుతున్నాడు. ఆయన ఎవరు? భాగ్యవంతుడు. లోకం విషయంలో దరిద్రుడే, కానీ విశ్వాసం ముందు మాత్రము భాగ్యవంతుడు. ఆలోచించిన పిల్లల మనం ఎలాగో నేను తెలుసా, ఇక్కడ ఎంత సంపాదించాలి, ఎలా కూడగొట్టుకోవాలి,
అంటే ఇక్కడ భాగ్యవంతులుగా బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉంటున్నాము, కానీ దేవుని విషయంలో మాత్రం భాగ్యవంతులుగా బ్రతకాలన్న ఆలోచన లేదండి. అందుకన్నాడు, విశ్వాసమందు భాగ్యవంతులుగా కావాలి. ఈ లోక విషయంలో దరిద్రులైనా పర్వాలేదు, కానీ ఒక లాజర్ లాగా విశ్వాసమందు ఎలాగుండాలా, భాగ్యవంతులుగా ఉండాలన్నది ఆయన ఆలోచన. మరికొన్ని మాటలు చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు, బాగా వినాలి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించుట, ఇక్కడండి బాగా వినండి, ఐగుప్తు సింహాసనాన్ని వదులుకున్నాడు. ఎవరు? మోషే అండి. ఐగుప్తు సింహాసనం అంటే ఏం తక్కువ ఉంటుందండి? ఒక దేశానికి రాజు సింహాసనం ఎక్కడం అంటే రాజు కదా. ఐగుప్తు సింహాసనం కూర్చుంటే ఏమిటి, దేనికి తక్కువ? ఒక బంగారానికి తక్కువనా? ఒక వైడూరాలకు తక్కువనా? ఒక భోజనానికి తక్కువనా? ఏమిటికి తక్కువ అండి? ఒక సింహాసనం ఎక్కితే దేనికి తక్కువ? చిటిక వేస్తే అన్ని కూడా తన కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఐగుప్తు సింహాసనం మీద కూర్చుంటే చిటిక వేస్తే తనకు కావలసిన అన్ని కూడా తన కాళ్ళ దగ్గరికి వస్తాయి. కానీ మోషే గారు ఏం చేశారంటే దాని వద్దనుకున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఇక్కడ భాగ్యవంతులు బ్రతికితే అది బ్రతికినంత కాలమే, కానీ చస్తే నేను దరిద్రంగా బ్రతకాల్సి వస్తుంది ఆ దేవుని విషయంలో. అందుకే ఇక్కడ దరిద్రులైన పర్వాలేదు, కానీ దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించుట మేలు. ఎందుకు మేలు తెలుసా? భాగ్యవంతులుగా బ్రతుకుతారు. అందుకే విశ్వాసమును బట్టి అన్నమాట రాయబడింది అక్కడ. దేని బట్టి? విశ్వాసమును బట్టి. మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు సింహాసనాన్ని వద్దనుకున్నాడు. దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించుట మేలు. ఏంటయ్యా మేలు అనంటే అక్కడ భాగ్యవంతులుగా బ్రతకొచ్చన్న ఆలోచన కలిగి ఉన్నాడు మోషగాడు. అది కూడా విశ్వాసమును బట్టి. అంటే ఇక్కడ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆలోచన ఏంటి తెలుసా? నేను ఇక్కడ బ్రతికున్నా పర్వాలేదు, కానీ చనిపోయిన తర్వాత అక్కడ నేను ఎలా కూడా తెలుసా? భాగ్యవంతులుగా. అదంటే విశ్వాసం కలిగి భూమి మీద బ్రతకాలి. అక్కడ నేను భాగ్యవంతుడుగా బ్రతకాలని విశ్వాసం కలిగి ఉండాలి ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే. అది మోషలో మనం చూస్తున్నాము. ఎందుకంటే తెలుసా? మరణించిన తర్వాత ఏంటో అని అనుకోలేదు మోషే గారు. ఎలాగైనా సరే మరణించిన తర్వాత నేను దేవుని దగ్గర భాగ్యవంతులుగా బ్రతకాలని మోషే కోరుకుంటున్నాడు. ఇక్కడ దరిద్రైన పర్వాలేదు, కానీ అక్కడ మాత్రము భాగ్యవంతులుగా బ్రతకాలి. మరొక మాట చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15 వచనం నుంచి. ఫిలిప్పీయులారా, బాగుంది. సువార్త నేను బోధింపని ఆరంభించి మాసియదో నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో మీకే తెలియను. ఎలా అనగా తెస్సలోనికలు కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు, చాలని మాటి మాటికి నా అవసరం తీర్చుటకు నాకు సహాయం చేస్తుంది. దేనికి తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు దేవుని సువార్త ప్రకటించే విషయంలో మాటి మాటికి సువార్త కొరకు ఆయనకు అందించారంట ధనముని. ఎప్పుడెప్పుడు అందించారంట? మాటి మాటికి సహాయం చేశారంటండి సువార్త పనిలో ఉన్న పౌలు గారికి. మరి వాళ్ళ పెద్ద ధనవంతులు కాదు, వాళ్ళు మాటి మాటికి ఇస్తున్నారంటే వాళ్ళేదో పెద్ద భాగ్యవంతులు కాదు, దరిద్రులే వాళ్ళు. దరిద్రులైనను కూడా ఎలా ఇస్తున్నట్టు తెలుసా?
దేవుని పనిలో ఉన్న పౌలు గారికి మాటి మాటికి ఇచ్చారంటండి కానుకని. ఎందుకు తెలుసా? ఇంకా దేవుని సువార్త ప్రజలందరికీ విస్తారంగా ప్రకటింపబడాలన్న విశ్వాసం కలిగి ఉన్నారంటండి ఫిలిప్పీల సంఘము. మాటి మాటికి ఇచ్చారంట. మనము అడిగితే కానీ మనం ఇవ్వము. అడిగి 10 సార్లు అడిగితే తప్ప మనం ఇవ్వము మనం. కానీ పౌలు గారు అవసరము నిమిత్తము, సువార్త పనిలో ఉన్న పౌలు గారు అవసరము నిమిత్తము పౌలు గారు అడగక ముందే మాటి మాటికి సహాయం చేస్తున్నారంటండి. ఎవరు? ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు మాటి మాటికి అందిస్తున్నారంటే వాళ్ళు ఏమన్నా ధనం ఎక్కువైపోయా, డబ్బు ఎక్కువైపోయా? కాదండి. లేమిలో కూడా సువార్త ఎలా అయినా ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు గారికి ధనం లేకపోతే ప్రయాణంలోనూ తిండి విషయంలోనూ అన్నిటికీ అభ్యంతరం కలుగుతుంది కనుక మనం ఇస్తే ఇంకా అనేక గ్రామాలు తిరిగి సువార్త ప్రకటిస్తారన్న సంగతి తెలుసుకొని ఫిలిప్పీలు ఆ విశ్వాసం కలిగి మాటి మాటికి ఆయనకి ఏం చేశారంట? సహాయం అందించారంటండి. అంటే ఇచ్చేవారు, దేవుని పని కొరకు ఇచ్చేవారు మాత్రమే భాగ్యవంతులు. దాచుకున్నవారు భాగ్యవంతులు కారు. దేవుని సేవ కొరకు ఇచ్చేవారు మాత్రమే భాగ్యవంతులు. మనము అడిగి సెక్రటరీ గారితో అడిగి ఆఖరికి విసుగొచ్చిన తర్వాత ఇంక మీ ఇష్టం మన దశకి చేరుకున్న దశకి వెళ్ళిపోతాం మనమైతే. ఇచ్చే విషయంలో కూడా ఎప్పుడు కూడా వెనుకడగేయద్దు. నేను ఇస్తున్నానంటే సంఘం కాదు నువ్వు చూడవలసింది, సంఘానికి శిరసై ఉన్న క్రీస్తుని చూడాలి. సంఘానికి శిరసై ఉన్న క్రీస్తుని చూడాలి. ఆయన చూసి విశ్వాసం ఉంది ఇస్తే అలాంటి వారు మాత్రమే భాగ్యవంతులని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ మనం మాత్రం అలాంటి విషయం మనం పెద్దగా పట్టించుకోము. ఇక్కడ ఎంత సంపాదించుకోవాలి, ఎంత దాచుకోవాలి, అదే కదండి. కానీ ఫిలిప్పీలు అలా కాదండి. సంఘస్థులు మాటి మాటికి సహాయం చేశారంట ఆయనకి. అంటే వీళ్ళెవరో తెలుసా? విశ్వాసం వీళ్ళెవరు? భాగ్యవంతులు కదా. దేవునికి ఇచ్చేవారు, దేవుని కొరకు నీ శరీరం కష్టపడితే అప్పుడు భాగ్యవంతులు. పౌలు గారు అన్నమాట ఏంటో తెలుసా? ఇగో నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టి తిని, ఈ పరుగు మన పందెంలో ఓపికతో పరుగెత్తి తిని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. తన శరీర విషయంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు పౌలు గారు. ఆయన శ్రమల గురించి ఆలోచిస్తే ఆయన శ్రమలో మనం ఏమాత్రం పాలుభాగస్తులు కాం మనం. కానీ ఆయన ఈ లోక విషయం మాత్రం ఆలోచించలేదు. ఏం ఆలోచించాడు తెలుసా? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ నీతి కిరీటం పొందుకున్నవాడు మాత్రం భాగ్యవంతులన్న సంగతి జ్ఞాపకం చేసుకుంది. అంటే ఇచ్చేవారు, దేవుని కొరకు ఇచ్చేవారు, దేవుని కొరకు తన శరీరాన్ని కష్టపడి పనిచేసేవారు వారు మాత్రమే విశ్వాస విషయంలో భాగ్యవంతులు. మరొక మాట చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనము. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. మాసిదోనియా నుండి సంఘస్థులు వచ్చి ఏం చేశారంట? ఆయన అక్కరను దేనికి? పౌలు గారు సొంత విషయంలో కాదు వారు అక్కర తీర్చింది. సువార్త పనిలో ఉన్న పౌలు కొరకు మాసిదోనియా నుండి వచ్చారంటండి వారు. మాసిదోనియా నుండి వచ్చి మరి సహకారం అందించారంట. మనము ఉన్న చోట కూడా మనం ఇవ్వడానికి వెనకాడం మనుషులం మనం. మాసిదోనియా నుండి వచ్చి పౌలు గారికి సహకారం అందించారంట. సువార్త పనిలో సాగుతున్న నీవు ఇంకా నువ్వు సువార్త ప్రకటించుము, అనేకులకు సువార్త ప్రకటించుము, అనేకులను రక్షించుము, అనేకుల ఆత్మలను సంపాదించుమని మాసిదోనియా నుండి వచ్చి సహకారాన్ని అందించారంటండి. ఆలోచించిన పేర్లారా, మనం ఉన్న చోట ఇవ్వడానికి వెనకాడతాం. కానీ దేవునికి ఇచ్చేవారు మాత్రమే, అది కూడా ఎలాగ ఇవ్వాలి తెలుసా? విశ్వాసం కలిగి ఇవ్వాలి. అలాగే దేవుని కొరకు ఇచ్చేవారు మాత్రమే భాగ్యవంతులు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట చూద్దాం. అదే కొరింథీయులకు రెండవ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి.
సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి ఎలా అనగా, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా దాతృత్వం అనగా ఇవ్వటము. వాళ్ళు ఎవరో తెలుసా? నిరుపేదలు. వాళ్ళు నిరుపేదలైనను ఇచ్చే విషయంలో వెనకాడలేదంటండి. వాళ్ళు భాగ్యవంతులు కాదు ఈ లోక విషయంలో వారు. మరి ఎలాంటి వారు? నిరుపేదలైనను, బీదలైన వారు అనలేదు అక్కడ. ఏమని రాయబడింది? నిరుపేదలు అంటే ఎవరు తెలుసా? నిరుపేదలు అంటే ఎవరు తెలుసా? ఒక పూట భోజనం ఉండి మరొక పూట భోజనము లేనివారు. నిరుపేదలు అంటే ఒక పూట భోజనం ఉండి మరొక పూట భోజనం లేని వారు నిరుపేదలు. అలాంటి నిరుపేదలు అంటే తెలుసా, దాతృత్వం కలిగి ఇచ్చారంట. నిరుపేదలే కానీ ఇచ్చాడ ఏదైనా సరే దేవుని కొరకు ఇవ్వాలన్న ఆలోచన కలిగినారు తెలుసా. అలాంటి వారు మాత్రమే దేవుని విషయంలో ఎవరు భాగ్యవంతులు. మనము ఉన్న కొంతలో ఇవ్వడానికి మనం వెనకాడతాం. మనం అంతే కదండి. ఉన్న దాంట్లో కూడా ఇవ్వటానికి వెనకాడతాం మనం. కానీ ఈ సంఘస్థులు ఏం చేశారంట? మాసిదోనియ సంఘపు నిరుపేదలైనను. మాసిదోనియ సంఘస్థులు ఎలాంటి వారు అంటండి? నిరుపేదలు. పాపం వాళ్ళు ఒక పూట భోజనం ఉండి మరొక పూట భోజనం లేని నిరుపేదలు మాసిదోనియ సంఘస్థుల వారు. కానీ అలాంటి వారు ఏం చేశారు తెలుసా? మాటికి ఇచ్చారంటండి పౌలు గారికి. ఆయన సుఖపడటానికి కాదు ఇచ్చింది, వారు దేవుని పని కొరకు ఇచ్చారు వారు. కానీ మనము ఎన్నిసార్లు అడిగినా ఇవ్వని పరిస్థితి మనం. కానీ అలాంటి వారు అలాగ ఉంటే మనం దేవుని విషయంలో భాగ్యవంతులు కాదండి. అలాగ ఉంటే మనము భాగ్యవంతులు కాదు. దేవునికి ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఉండి దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ఇస్తే, అది కూడా విశ్వాసం కలిగి ఇస్తే, అలాంటి వారు మాత్రమే భాగ్యవంతులు. మాసిదోనియ వారు నిరుపేదలైనను వాళ్ళు ఉన్న దాంట్లో కూడా ఇచ్చేశారంటే భాగ్యవంతులు కావడానికి వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు మీరు ఆలోచించాలి. అలా ఒక బీద విధవరాలు మీకు అందరికీ తెలుసు. ఆమెకున్నదంతా ఆస్తి ఎంత? ఆమెకున్న ఆస్తి ఎంత? 2 కాసులు కదా. బీద విధవరాలకున్న ఆస్తి ఎంత? 2 కాసులు. ఆమె జీవనం అంతా 2 కాసులు. దేవునికి ఎంత ఇచ్చింది? ఏం కొంత దాచుకోవచ్చు కదా. 2 కాసులలో 1 కాసు పెట్టుకొని ఇంకొక కాసు దేవునికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇంకొక కాసు ద్వారా తన జీవనాన్ని కొనసాగించుకోవచ్చు ఆమె. కానీ ఆమె అలాగ ఆలోచించాలి తెలుసా? ఈ 2 కాసులు నాకు తిన్నిక ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ దేవునికి మాత్రం ఇవ్వాలన్న ఆలోచన కలిగింది చూసారా, అదండి భాగ్యవంతులు అంటే. అలాంటి వారు దేవుని విషయంలో భాగ్యవంతులు. అనినీ సప్పీరా కొంత దాచుకున్నారు, కొంత ఇచ్చారు. కానీ ఈ బీద విధవరాలు తెలుసా, ఉన్నదంతా కూడా దేవునికి అద్దండి. అదే అలాంటి వారు మాత్రమే దేవుని విషయంలో భాగ్యవంతులు. ఉన్న దాంట్లో కూడా దాచుకొని ఇచ్చేవారు భాగ్యవంతులు కారు. ఒక బీద విధవరాలు తనకున్నదంతా ఇచ్చింది. మరుసటి పూట గురించి ఆమె ఆలోచించలేదు, మరుసటి రోజు గురించి ఆమె ఆలోచించలేదు. ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చేసింది. ఇలాంటి వారు మాత్రమే దేవుని విషయంలో భాగ్యవంతులుగా కనబడతారు. అందుకంటాడు అపోస్తలుల కార్యం 20:35 వచ్చిన మాట ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే అంటే తీసుకోవటం కంటే ఇచ్చుట ధన్యము. అంటే ఇచ్చేవారు మాత్రమే భాగ్యవంతులు అన్నమాట. దేవుని కొరకు ఇచ్చేవారు మాత్రమే భాగ్యవంతులు. దేవుని కొరకు ఈ శరీరాన్ని కష్టపడి దేవుని కొరకు పని చేసేవారు మాత్రమే భాగ్యవంతులు. అంతకంటే వేరే వారు భాగ్యవంతులు కారు. నీ కొరకు బ్రతికినా, నీ కుటుంబం కొరకు బ్రతికినా ఇక్కడ మాత్రమే భాగ్యవంతులు, కానీ అది దేవుని విషయం మాత్రం భాగ్యవంతులు కారు. దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని కొరకు ఈ శరీరాన్ని కష్టపడి దేవుని కొరకు పని చేసేవారు మాత్రమే భాగ్యవంతులు. దేవునికి ఎలాగిస్తున్నాం మరి ఆలోచించండి. ఒక బీద విధవరాలు ఇచ్చినట్టుగా ఇస్తే నాకేంటి అన్న ఆలోచన కలిగి ఉండదు.
ఇస్తే నాకేంటి, మరుసటి పూట నాకేంటి. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను ఆలోచించి మావి విత్తవు కోయవు, ఆయనను దేవుడు ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు. నువ్వు రేపటి గూర్చి నువ్వు చింతించకు. నిన్ను చూసుకున్నవాడు ఆయన ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆకాశ పక్షుల విత్తవు, విత్తి కాపల కాయవు, మందు కొట్టవు, కోత కోయవు, ఆయనను కూడా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. కానీ మనం ఎంతవరకు ఉన్నాం తెలుసా? ఇక్కడ భూమి మీద బ్రతుకున్నంత వరకే భాగ్యవంతులుగా బ్రతకాలి. నేను భాగ్యవంతుడుగా ఉండాలి, నా పిల్లలు కూడా భాగ్యవంతులుగా ఉండాలి. అలాంటి వారు ఇక్కడ మాత్రమే భాగ్యవంతులు కానీ, క్షణిక కాలం మాత్రమే భాగ్యవంతులు కానీ, మరణించిన తర్వాత వాళ్ళు దరిద్రులుగానే బ్రతకాలి కానీ నరకంలో భాగ్యవంతులుగా బ్రతకరండి. అయితే ప్రేమిల వల్ల దేవునికి ఇచ్చేవారు భాగ్యవంతులు. దేవుని కొరకు ఈ శరీరాన్ని కష్టపడి పని చేసేవారు, దేవుని కొరకు పని చేసేవారే భాగ్యవంతులు. మనం చూసుకున్నాం కదా. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాగివ్వాలి, అంతే కదండి. దేవునికి ఇచ్చేవారు భాగ్యవంతులు, సంతోషము. కానీ ఎలాగ ఇవ్వాలి, దేవునికి ఇచ్చే విషయంలో ఎలాగ ఇవ్వాలి కొన్ని మాటలు చూద్దాం మనం ఒకసారి. కొరింథీ రాసిన 2వ పత్రిక. ఎలాగ ఇవ్వాలి, దేవునికి ఇచ్చేవారు భాగ్యవంతులు, సంతోషమే. అయితే ఎలాగ ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము అదండి. ఎలా ఇవ్వకూడదంట? సనుగు కొనకయు. ఎలా ఇవ్వకూడదంటండి? సనుగు కొనకయు బలవంతముగా కాక నీ హృదయములో నిశ్చయించుకున్న దాని ప్రకారంగా దేవునికి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు నువ్వు సనువుకుండగా, అబ్బాయి ఇంత ఇస్తున్నాను, ఇది ఇస్తున్నానంటే ఒకవేళ దీనికి మంచినూనె ప్యాకెట్ వస్తుంది అని ఇచ్చామనుకోండి, అది ఏమాత్రము చెల్లదు. ఇచ్చే విషయంలో సనుగు కొనక బలవంతంగా కాక ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు. నువ్వు సనుగుకుంటూ ఇచ్చావనుకోండి, అది ఇచ్చినా ప్రయోజనం లేదు. సనుగు కొనకుండా బలవంతంగా కాకుండా ఇవ్వాలి దేవునికి ఇచ్చే విషయంలో. ఎలాగ ఇవ్వాలి తెలుసా? విశ్వాసం కలిగి ఇవ్వాలి, బలవంతముగా కాదు. సనుగు కొనగా ఇవ్వకొద్దు, నీ హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారంగా దేవునికి ఇవ్వాలి. మరొక మాట చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. దేవుని పని చేసేటప్పుడు ఎలా చేయాలంటండి? సనుగు కొనకయు సంశయములు మాని ఇవన్నీ పక్కన పెట్టి దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు ఇవ్వాలి. మరొక మాట అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. 3:11. చివరి మాట ఏమంటుందంటే, ఆయన శ్రమలలో పాలువాడనట్టు ఎటుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడండి. ఇక్కడ సమస్తాన్ని దేనితో పోల్చుకున్నాడు? పెంటతో పోల్చుకున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని కొరకు. సమస్తాన్ని పెంటతో పోల్చుకున్నాడు. దేని కొరకు? దేవుని కొరకు. అంటే దేవుని కొరకు ఆలోచించుకున్నవారు, దేవుని కొరకు పనిచేసేవారు, దేవుని కొరకు ఇచ్చేవారు మాత్రమే దేవుని విషయంలో భాగ్యవంతులు. చివరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. అంతకంటే ముందు లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనము. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనము. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయ ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమడ. అంటే అక్కడ ఏమంటున్నాడంటే, పాతగిలని సంచులు. భూమి మీద ఎలా ఉంటే సంచులు ఉంటాయి తెలుసా? చినిగిపోయే సంచులు,
కానీ అక్కడ ఎలాంటి సంచులు అంటే తెలుసా? పాతగిలని సంచులు. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనము. ఆ ధనం ఎలాంటిది? అక్షయమైన ధనము. మరి భూమి మీద ధనము క్షయమైపోయే ధనము. పరలోకములేమో అక్షయమైన ధనము ఉంది, అది సంపాదించుకోమన్నాడు. భూమి మీదనేమో క్షణమైపోయే ధనం ఉంది, క్షయమైపోయే ధనము. కానీ భూమి మీద మనిషి ఎలా బ్రతాడు తెలుసా? క్షయమైపోయే ధనము కొరకు ప్రయాసపడుతున్నాడు మనిషి. కానీ అలాంటి వారు మాత్రం దరిద్రులు. కానీ అక్షయమైన ధనము సంపాదించుకున్నాడు ఎక్కడ? పరలోకములు. అందుకే అన్నాడు మరచిన మాట చదవండి ఒకసారి. 33వ వచనము, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఎక్కడ సంపాదించుకోవాలంటండి? పరలోకములో. అది అక్షయమైన ధనం ఒకటి ఉంది పరలోకములో. మరి భూమి మీద ఎలాంటి ధనం తెలుసా? అది క్షయమైపోయే ధనము. కానీ పరలోకంలో మాత్రము అక్షయమైన ధనము సంపాదించుకునుడి. అక్కడ అక్షయమైన ధనము సంపాదించుకుంటే అక్కడ ఎలా బ్రతుకుతాం తెలుసా? భాగ్యవంతులుగా బ్రతుకుతాము. అంటే ఇక్కడ కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది. మరి ఎక్కడ సంపాదించుకోవాలా? పరలోకములో. ఆ పరలోకంలో ఉన్న ధనము అది ఎప్పటికీ నిలిచే ధనము, అది అక్షయమైన ధనము. అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడ దొంగరాడు, చిమ్మట కుట్టదు. అక్కడ ధనము ఉందంటే అది అక్షయమైన ధనము, భూ సంబంధమైన ధనము కాదు సుమ అక్కడ ఉండాల్సింది. ఇక్కడ భూమి మీద ఉన్న ధనము అది క్షయమైపోయే ధనము. కానీ పరలోకలు మాత్రము అక్షయమైన ధనము సంపాదించుకున్నాడు. అంటే అక్షయమైన ధనమును ఎవరైతే విశ్వాసమందు సంపాదించుకుంటారో వారు మాత్రమే భాగ్యవంతులు. భూమి మీద వద్దు మనకు కావాల్సింది, పరలోకమందు. ఆ పరలోకమందు అక్షయమైన ధనము పాతగిలని సంచులు ఉన్నట్టండి. అక్కడ ఈ లోక విషయంలో కాదండి, పాతగిలని సంచులు ఉన్నాయి. అక్కడ ఆ ధనమును సంపాదించుకొనుడి. ఆ ధనము భూమి మీద ఉన్నప్పుడు సంపాదించుకుంటే అక్కడ ఎప్పుడు కూడా భాగ్యవంతులే. ఆ భాగ్యవంతులు కావాలంటే భూమి మీద ఉన్నప్పుడు దాన్ని సంపాదించుకోవాలి. ఆలోచించిన పిల్లల, ఒక పౌలు గారు, ఒక మాసిదోనియ సంఘాలు దేవుని కొరకు ఎలాగైతే ఖర్చు చేశారో అలాగూ దేవుని కొరకు ఖర్చు చేసి, ఈ శరీరాన్ని దేవుని ఖర్చు కొరకు పని చేసి, ఈ దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు నీ కానుక కానీ నీ విషయంలో కానీ దేవునికి ప్రతి విషయంలో దేవునికి అర్పిస్తే దేవుని విషయంలో పరలోకలు మనమందరం కూడా భాగ్యవంతులు. ఆలోచించారు అంటే పరలోకములో భాగ్యవంతులకు బ్రతకాలని దేవుడు కోరు. లోకం ఈ భూమి మీద కాదు భాగ్యవంతులు బ్రతకవలసింది. భూమి మీద భాగ్యవంతులైన వారు నరకములో దరిద్రులుగా బ్రతకాల్సి వస్తుంది. దేవుని విషయంలో విశ్వాసం కలిగి ఇక పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడ దొంగరాడు చిమ్మట కుట్టదు కనుక అక్కడ మనం ధనము సంపాదించుకుంటే మరణించిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోతాము, అక్కడ భాగ్యవంతులుగా ఉంటాము. అంటే ఇప్పుడు మనం ఎక్కడ భాగ్యవంతులు కావాలి? భూమి మీదనా? భూమి మీద భాగ్యవంతులైన వారు దేవుని విషయంలో దరిద్రులుగా ఉంటారు. ఈ లోక విషయంలో దరిద్రులైనా పర్వాలేదు, కానీ దేవుని విషయంలో మాత్రము భాగ్యవంతులుగా బ్రతకాలి. ఈ లోకం విషయంలో ఉన్నను లేకపోయినను నీకున్న దాంట్లో దేవునికి ఇచ్చైనా సరే ఆ అక్షయమైన ధనమును సంపాదించుకో. జక్కయ్య ఉన్నదంతా ఇచ్చాడు, పరలోకం మాత్రం ధనం సంపాదించుకున్నాడు. మాసిదోనియ సంఘం మాటి మాటికి నిరుపేదలైనను దేవునికి ఇచ్చారు, పరలోకంలో ధనాన్ని సంపాదించుకున్నారు. అంటే ఇక్కడ ఖర్చు చేసే, ఇక్కడ దేవుని కొరకు పని చేసే, పరలోకములో మనము దేన్ని సంపాదించుకుంటాము? అక్షయమైన ధనమును సంపాదించుకుంటాము. అలాంటి అక్షయమైన ధనాన్ని సంపాదించుకున్న వారు మాత్రమే భాగ్యవంతులు. అక్కడ ఎంతకాలం బ్రతుకుతుంది తెలుసా? అక్కడ ఇంతకాలం అని లేదు. అక్కడ యుగ యుగములు పరలోకముతో నీ తండ్రితో సహవాసం కలిగి బ్రతుకుతావు. అక్కడ బ్రతికే వారు ఎలాగ ఉండాలి? భాగ్యవంతులుగా బ్రతకాలి, దేవునితో సమానం. కనుక పిల్లలు ముగించే మాట ఏంటంటే భూమి మీద భాగ్యవంతులుగా కాక పరలోకంలో మాత్రం భాగ్యవంతులుగా బ్రతకాలి. అది అక్షయమైన ధనం సంపాదించుకోవాలా? క్షయమైపోయే ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలా? దేవుని కొరకు ఖర్చు పెట్టాలా? నీ శరీరంలో నువ్వు బ్రతికినంత కాలం దేవుని పని చేయాలా? నీ ధనాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. అలాంటి వారు మాత్రమే దేవుని పరలోక రాజ్యంలో భాగ్యవంతులు. ఆలోచించండి ఒకసారి, నీ ఆత్మ పరిశీలన చేసుకో ఒకసారి. నువ్వు పరలోకంలో భాగ్యవంతుడిగా ఉన్నావా? భూమి మీద భాగ్యవంతులుగా ఉన్నారా? భూమి మీద భాగ్యవంతులుగా బ్రతికి నీ ఇష్టం కొరకు నువ్వు బ్రతికితే దేవుని విషయం మాత్రం దరిద్రులుగా
బ్రతకాలి. అబ్రహాము ధనవంతుడు తన మాట, ధనవంతుడా, భూమి మీద నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికినావు, నీకు ఇది సరి అనేది అంటాడు అబ్రహాము గారు ధనవంతుడితో. కానీ లాజరు తన బ్రతికిన దినమంతా కూడా కష్టాలు శ్రమలు అనుభవించాడు. ఇక్కడ మాత్రం నెమ్మదిని నెమ్మదిగా బ్రతికేవాడు మాత్రమే భాగ్యవంతుడు. భూమి మీద ఎలాగో బ్రతికినా పర్లేదు, కానీ దేవుని విషయంలో మాత్రం భాగ్యవంతులకు మాత్రము బ్రతకాలి. ఆలోచించిన పిల్లరా, భూమి మీద భాగ్యవంతుల, పరలోక విషయంలో భాగ్యవంతుల. భూమి మీద భాగ్యవంతులకు బ్రతికితే పరలోకమందు మరి దేవుని దృష్టిలో దరిద్రులుగా బ్రతుకుతారు. అలాంటి వారు నరకానికి వెళతారు. ఈ లోక విషయంలో ఏమైనా నువ్వు ఉన్నను లేకపోయినా పర్లేదు, కానీ పరలోకం మందు అక్షయమైన ధనాన్ని మాత్రము సంపాదించుకోవాలి. ఆ అక్షయమైన ధనం సంపాదించుకోవాలంటే భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే దేవుని కొరకు బ్రతకాల, దేవుని కొరకు ఇవ్వాల, ఈ శరీరములో దేవుని పనిని చేయాలి. అలాంటి వారు మాత్రమే పరలోకములో భాగ్యవంతులు. మరి ఎలాగ ఉంటావో, ఎలాగ ఉండకూడదో దేవుడు నీ ఎదుట తన మాటలు ఇచ్చిన్నాడు కనుక, మరి దాని మాట మీరు ప్రకారంగా దేవుని విషయంలో భాగ్యవంతులకు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, అట్టి విషయం కలిగి, అట్టి ప్రాధాన్యత కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటూ, మరి దేవుని పేరట మనవి చేసి నేను ముగ్గు చేసిన దేవుని కొద్ది మాట మన హృదయంలో ఫలింపజేయను గాక. మరి ఇంతవరకు విన్న మాటల ప్రకారంగా